బ్రో ప్రజెంట్ పవన్ కళ్యాణ్ గారు అయితే ఈ హరిహర వీరమల్లు సంబంధించి షూటింగ్ అంతా ఫినిష్ చేసి జూన్ 12వ తేదీన అయితే మూవీని రెడీ చేస్తున్నారు. రిలీజ్ కూడా అంతా సిద్ధం అయిపోయింది. సో ఈ సినిమా తర్వాత ఇంకా ఓజీ అయితే ఉంది. సో ఓజీ కూడా ఒక 30 days ఆయన అయితే ఆ సినిమా కోసం షూటింగ్ డేట్స్ కూడా ఇచ్చారు. సో అది కూడా త్వరగా ఫినిష్ చేసి ఆల్రెడీ ఆయన పచ్చబొట్టు కూడా వేసేసుకున్నాడు చేతికి, అంటే ఓజీ క్యారెక్టర్లకి అయితే వెళ్ళిపోయారు అనమాట. సో అది కూడా త్వరగా ఫినిష్ చేసి రిలీజ్ చేయాలని చెప్తున్నారు. బట్ ఇప్పుడు బిగ్గెస్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు హరిహర వీరమల్లు సినిమాకి పార్ట్ 2 అయితే ఉంది, అది అఫీషియల్ చెప్పేశారు. ఇప్పుడు ఓజీ కూడా పార్ట్ 2 ఉందా అని ఒక న్యూస్ అయితే వస్తుంది అనమాట. ఖచ్చితంగా దానికి మాత్రం ఎస్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ టీం వాళ్ళు కూడా అఫీషియల్ గానే చెప్పారు, కాకపోతే ఇంకా బయటకు అయితే రాలేదు. అండ్ హరిహర వీరమల్లికి ఏ విధంగా పార్ట్ 2 ఉంటుందో, సీక్వెల్ ఉంటుందో, ఓజీకి కూడా ఖచ్చితంగా సీక్వెల్ ఉంటుంది. అండ్ ఇప్పుడు హరిహర వీరమల్లు అనుకున్న రేంజ్లో ఆడుతుందా లేదా అనే విషయం పక్కన పెడితే, ఇప్పుడు కొన్ని సంవత్సరాల తర్వాత సినిమా వస్తుంది కాబట్టి మంచి కలెక్షన్స్ వస్తాయి, మంచి హిట్ అయితే కొడుతుంది. కాకపోతే ఓజీకి అసలు ఈ సినిమా గురించి ఎలాంటి అప్డేట్స్ రాకముందే జస్ట్ సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచే ఓజీకి ఎక్కువగా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి అందరు కూడా. స్టిల్ ఇప్పటికీ హరిహర వీరమల్లి కన్నా ఓజీ మీద ఎక్కువ చాలా మంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. సో అందుకోసమని ఈ ఇంట్రెస్ట్ కోసమైనా ఖచ్చితంగా సీక్వెల్ పెడతారు, అది ఖచ్చితంగా ఉంటుంది. కాకపోతే పవన్ కళ్యాణ్ గారు కాల్ షీట్స్ ఇస్తారా ఇవ్వరా, ఆయన సినిమా చేయడానికి ఒప్పుకుంటారా లేదనేది పెద్ద బిగ్గెస్ట్ క్వశ్చన్ అనమాట. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ ఆయన చేతిలో ఉన్నటువంటి ఈ 3 సినిమాలు కంప్లీట్ చేయడానికి ఆయన ఎప్పటి నుంచో కూడా అటు రాజకీయాలు చూసుకోవాలి, ఇటు సినిమాలు చూసుకోవాలి. సో ఒకవేళ వద్దులే సీక్వెల్ ఏం వదిలేద్దాం అనుకుంటే కూడా అట్లా ఒప్పుకునేది కాదు. ఎందుకంటే అక్కడ రాజకీయాల పరంగా 100% ముందుకెళ్ళాలి, ఇటు సినిమాల పరంగా ఈయన ఫ్యాన్స్ని ఈయన ఇక్కడ కూడా సాటిస్ఫై చేయాలి, లేకపోతే వీళ్ళు కూడా ఒప్పుకోరు. సో ఆల్రెడీ ఎన్నో సందర్భాల్లో కూడా అడిగారు, ఆయన కూడా అడిగినప్పుడు ఆయనకి ఎక్కువ ఒక 100లో 70-80% అంతా కూడా రాజకీయాల పరంగా దృష్టి ఉంది. సో ఇక ఏదైతే 30% ఉంటుందో అదంతా కూడా సినిమాల పరంగా దృష్టి పెడుతున్నాడు. సో మరి ఇప్పుడు కంప్లీట్గా ఈ 3 సినిమాలు ఉస్తాద్ భగత్ సింగ్ తర్వాత ఇంకా కంప్లీట్ అసలు మొత్తానికే సినిమాలకు గుడ్ బై చెప్తారని కూడా చాలా మంది అంటున్నారు. మరి అది ఎంతవరకు నిజమంటే, ఈ ఓజీ అంతా అయిపోయి షూటింగ్ అయిపోయి ఒకవేళ హరిహర వీరమల్లు పార్ట్ 2 ఉందని చెప్తున్నారు, ఒకవేళ దానికి మళ్ళీ షూటింగ్ వచ్చే లోపల, సో ఈ సినిమాలు అయిపోయే లోపల మళ్ళీ ఎలక్షన్ సంబంధించిన క్యాంపెయినింగ్స్ ఆల్రెడీ ఇంకొక 2-3 yearsకి అయిపోతే మళ్ళీ వీళ్ళు క్యాంపెయిన్ చేయాలా, కొంచెం ప్రజల దగ్గరికి వెళ్ళాలి. ఎందుకంటే మళ్ళీ ఎలక్షన్స్ వస్తాయి కాబట్టి, సో పార్టీని ముందు తీసుకెళ్ళాలంటే ప్రజల దగ్గర ఉండాలి. సో ఆ టైంలో మళ్ళీ మూవీస్ అంటే కొంచెం కష్టం అయిపోతుంది. ఎందుకంటే ఆయనకు తెలుసు ఆల్రెడీ రాజకీయాలల్లో ఎంత కష్టపడితే మనం సక్సెస్ అవుతాం అనేది. ఆల్రెడీ ఆయన ఏదో రాగానే ఒక 2 నెలలకి సంవత్సరానికి గెలుపొందిన విషయం కాదు. దాదాపు 10 సంవత్సరాల పాటు ఆయన కష్టపడి ఎంతోమంది మాటలు ఓడ్చుకొని, అవమానాలు కావచ్చు ఇవన్నీ ఓడ్చుకొని నిలబడి కలబడి పోరాటం చేసి ఇప్పుడు ఆయన డిప్యూటీ సీఎం గెలుపొందాడు. సో ఇంత ఒక 10 సంవత్సరాల పాటు కష్టపడితే వచ్చిన విజయాన్ని ఆయన ఖచ్చితంగా వదులుకుంటాడంటే ఖచ్చితంగా వదులుకోడు. సో ఇటు ఆల్రెడీ సినిమాల పరంగా ఆయన ఒక సంవత్సరం సినిమాలు చేయకపోయినా, 2 సంవత్సరాలు చేయకపోయినా కూడా ఆయన క్రేజ్ ఏమాత్రం కూడా తగ్గదు, అదే విధంగా ఉంటుంది. కానీ రాజకీయాలు అట్లా కాదు, ఒక 6 నెలల్లో కూడా పూర్తిగా సిచ్యువేషన్స్ అన్నీ కూడా ఆపోజిట్ అయ్యే అవకాశాలు కనిపిస్తాయి. ఖచ్చితంగా క్లియర్ కట్గా అది ఒక్క నెల పట్టించుకోకపోయినా కూడా అరే ఏదో అప్పుడు చూసాడులే ఇప్పుడేం పట్టించుకోవట్లేదు వేస్ట్లే అని అది ఖచ్చితంగా ఆటోమేటిక్గా జనాల మైండ్లోకి వచ్చేస్తుంది. సో ఆయన అటు సినిమాల్ని కంప్లీట్గా ఆపేస్తాడని కాకుండా ఒక 2-3 సంవత్సరాలు ఆపేసి తర్వాత చేస్తుండొచ్చు, కానీ రాజకీయాలు మాత్రం ఖచ్చితంగా కంటిన్యూ చేయాల్సిందే. ఆయన కంప్లీట్ దృష్టి అంతా కూడా ఇక్కడ పెట్టాల్సిందే. సో మరి ఓజీకి సెకండ్ పార్ట్ ఉంటుందా అంటే ఉంటుంది, బట్ అది ఓజీ ఫస్ట్ పార్ట్ వచ్చిన తర్వాత మరి ఎన్ని సంవత్సరాలకు వస్తుంది, ఎన్ని సంవత్సరాలు తీసుకొస్తారు అనేది అది అంత క్లారిటీ లేదు. కాకపోతే ఖచ్చితంగా ఓజీ 2 అనేది ఉంటుంది.